ఫస్ట్ ఎవరో ఫోన్ చేసి మా చిన్నమామ నంబర్ పంపమనంటే ఏదో హాస్పిటల్ వచ్చింది. దాని తర్వాత ఎవరు అంటే ఇంటి దగ్గరికి ఎవరో వచ్చి ఇలా ఇలా అని చెప్పారు. అప్పటికి ఇంకా ఎగ్జాక్ట్గా తెలీదు ఏమైందో. అంటే మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా, కాల్ చేశారా? మా నాన్నతో అయితే మాట్లాడాను. లెఫ్ట్ లెగ్ ఒక్కటే ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళది ఏం అడిగితే తెలీదు అని అన్నారు. వేరే హాస్పిటల్లో ఉన్నారని. అంటే మా అమ్మాయికి మీరు కాంటాక్ట్ అయ్యారా? కాల్ ఏమన్నా? మా అమ్మ వాళ్ళకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఫోన్. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరము. ఈ నాచారంకి సంబంధించినటువంటి పరిధిలోనే 9 కుటుంబాల్లో కి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళారు. అందులో 7 చనిపోయారని చెప్తున్నారు. అసలు కనీసం వాళ్ళు ఇంటికి తిరిగి క్షేమంగా రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. కానీ ఏం జరిగింది అక్కడ ఏంటి అనేది అర్థం కాలేదు. వెళ్ళేటప్పుడు ఎంతో సంతోషంగా వెళ్ళారు. కానీ ఇలా అవుతుంది, ఇలా ఇన్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే వాళ్ళకి ఇంజూరీస్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళ ప్రాణాలు కోల్పోతారని అస్సలు ఊహించలేదు. చాలా బాధాకరమని వాళ్ళ ఆవేదన కుటుంబ సభ్యుల అంటే ఒక కుటుంబ సభ్యులైనా అందరూ లేకపోతే ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అందులో? మొత్తం 9 మంది, మొత్తం 14 మంది ఆ మినీ ట్రక్ లో ఉన్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. నాచారం ప్రాంతంలో నుంచి కార్తికేయ నగర్ నుంచి 7 మొత్తం వెళ్ళారు. అంతా కూడా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. వీళ్ళంతా కలిసి వెళ్ళారు. కానీ ఇందులో ఉన్నటువంటి 7గురిలో చనిపోయినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. 2కి మాత్రమే మేజర్ ఇంజూరీస్ అయ్యాయని తెలుస్తున్నాయి. రెగ్యులర్గా ఉదయం లేస్తే అందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఒక ఏజ్ వాళ్ళతో పాటు వాళ్ళకంటే చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఫ్రెండ్స్గా ఉండి ఒక కుటుంబం లాగా ఉంటాము. అలాంటిది ఈరోజు వెళ్ళినటువంటి వాళ్ళలో 7 వరకు చనిపోవడం నిజంగా బాధాకరం అని చెప్తున్నారు. పక్కన ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో కలిసి ఉండే వాళ్ళము. ఒకే కుటుంబంలో అటు తండ్రితో పాటు మరోవైపు మేనమామ. కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడినటువంటి అమ్మాయి నాన్న కాల్ చేసి నాకు కాలుకి ఇన్జూర్ అయింది, మామయ్య ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పాడు. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని తన చెప్తున్నారు. మరోవైపు పక్కనే ఒకే కాలనీకి సంబంధించినటువంటి వీళ్ళు అందరం కలిసి వెళ్దాము, ప్రయాగకి వెళ్దాము, అక్కడ జాలీగా గడపడంతో పాటు ఈ దైవ దర్శనం కూడా చేసుకున్నట్లుంటుంది అని అందరూ కలిసి వెళ్ళారు. కానీ తిరిగి వచ్చేటటువంటి సమయంలో వాళ్ళ స్నేహం అక్కడ కూడా విడిపోలేదనే చెప్పాలి. ఎంత కలిసి అక్కడికి వెళ్ళారో తిరిగి వచ్చేటప్పుడు కూడా అందరూ ప్రాణాలు అంటే మరణంలో కూడా స్నేహం బంధుత్వం వీడలేదు అని చెప్పేసి వీళ్ళు ఆవేదనతో పాటు బాధను వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి అసలు ఏమైంది, ఏం జరిగింది వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తుండడంతో ఆ పిల్లలు కూడా ఏం జరిగిందో తెలియకపోయినా సరే వాళ్ళ ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే వాళ్ళు కూడా గుక్క పెట్టి ఏడుస్తున్నారు. వాళ్ళని ఓదార్చడము ఎవరి తరం కాదనే చెప్పాలి. ఒక కుటుంబంలో 2 విషాద ఘటనలు జరిగితే ఒక ఇష్యూ జరిగితేనే చిన్న కుటుంబంలో వ్యక్తులకి గాయమైంది తెలిస్తేనే తల్లి తల్లడిల్లిపోతుంది. కొడుకుకి ఏమైంది దగ్గర ఉండి చూడడానికి వెళ్ళడానికి కూడా పరిస్థితి లేదు. ఎక్కడో మధ్యప్రదేశ్ అంటే వేరే రాష్ట్రంలో జరిగినటువంటి ఘటన కాబట్టి పోలీసులు కావచ్చు, ఆ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. వెంటనే చనిపోయినటువంటి వాళ్ళని నాచారంలోని తమ సొంత ఇళ్ళకి పంపించాలి. అక్కడ ట్రీట్మెంట్ అందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మెరుగైన ట్రీట్మెంట్ అందించాలి అని అంటున్నారు. మరోవైపు ఆ పిల్లలకి అసలుకి ఏం తెలియదు కానీ పెద్దనాన్న అని చెప్పేసి ఆ పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. ఈ ఘటన అందరినీ కలిచివేస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎప్పుడు వస్తాడు పెద్దనాన్న, ఎక్కడికి వెళ్ళాడు అని పిల్లాడు తల్లడిల్లిపోతున్నాడు. రోజు వాళ్ళ పెద్దనాన్నతో ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఈరోజు పెద్దనాన్న ఎందుకు ఏడుస్తున్నారు అందరూ అని అర్థం కాక పెద్దనాన్న కావాలి అంటూ ఆ పిల్లోడు అడుగుతుంటే కుటుంబ సభ్యులు గుండె పగిలిపోతుంది. ఏం చెప్పాలి, అసలుకి ఏం చెయ్యాలి, ఏం జరిగిందని చెప్తే పిల్లలకి ఏం అర్థమవుతుంది అని వాళ్ళ
బాధని వ్యక్తపరచలేక వెంటనే సతీష్ ఎక్కడున్నా సరే క్షేమంగా తిరిగి ఇంటికి రావాలి అని ఒకవైపు తల్లి అక్క ఇద్దరు కోరుకుంటున్నారు. వెళ్ళినటువంటి ఇద్దరు కుటుంబ సభ్యులు ఒకరికి పరిస్థితి బాగానే ఉంది, మరొక వ్యక్తి పరిస్థితి ఏంటి అని తెలియక తల్లడిల్లిపోతున్నారు ఇక్కడ. రైట్ సుజాత, నిజంగా చాలా హృదయ విదారకమైన సిచ్యువేషన్ అది. చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఓవైపు ఎలాగా యాక్సిడెంట్ జరిగిందో, హైదరాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ మినీ బస్సుని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తోంది. మృతులు నాచారంలోని కార్తికేయ నగర్, రాఘవేందర్ నగర్కు చెందిన వాసులు. మృతులు నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్, మల్లారెడ్డిలుగా గుర్తించారు. వీళ్ళందరూ కూడా బంధువులే. అందరూ నాచారం ప్రాంతానికి చెందినవారు. మొత్తం 3 బస్సుల్లో కుంభమేళాకు యాత్రగా వెళ్లారు. ప్రమాదానికి గురైన బస్ నంబర్ కూడా చెప్తున్నారు. AP 29W1525గా గుర్తించారు అధికారులు. అయితే ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఘటనా స్థలానికి జబల్పూర్ ఎస్పీ అలాగే కలెక్టర్ కూడా చేరుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు. అయితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతమంది సేఫ్గా ఉన్నారు, అసలు ఏం జరిగింది అన్నది మాత్రం ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఎవరికి కూడా తెలియట్లేదు. ప్రస్తుతం మా ప్రతినిధి సుజాత చెప్పినట్టుగా కొంతమందికి కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి, కొంతమంది గాయాలై వేరే హాస్పిటల్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ డెడ్ బాడీస్ ఎక్కడున్నాయి ఏంటి అన్న విషయాలు కూడా ఎవరికి అంతు చిక్కటం లేదు. తమ వాళ్ళు సేఫ్గా రావాలి, చిన్న చిన్న గాయాలైతే పర్లేదు, సేఫ్గా రావాలి, సురక్షితంగా రావాలి అని అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ఘటన జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. అందరూ కూడా కలిసి కుంభమేళాకు వెళ్లారు. కానీ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబాల్లో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొని కనిపిస్తోంది.